సో ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నాం. 161 సీట్లలో విజయం దిశగా కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. అలాగే 21 పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయం దిశగా సాగుతున్నారు. ఇక చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కూటమి విజయం పట్ల అభినందనలు తెలియజేశారు చంద్రబాబుకు ప్రధాని మోడీ. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇంకా రౌండ్స్ ముగిసే కొద్దీ కూడా అభ్యర్థుల ఆధిక్యంలో తేడాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా గమనిస్తే 175 అసెంబ్లీ సీట్లలో 133 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక జనసేనకు సంబంధించి చూస్తే కనుక 21 చోట్ల పోటీ చేస్తే 20 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 7 చోట్ల అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ఏదేమైనా మొత్తానికి డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. నువ్వు పోటీ చేసిన 175 స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తే 161 స్థానాలలో ప్రస్తుతం లీడింగ్లో కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకా మరికొన్ని చోట్ల వేల సంఖ్యలో ఓట్ల ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. కొద్దిసేపు క్రితమే ప్రధాని మోడీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూటమి విజయానికి అభినందనలు తెలియజేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోపక్క గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సీఎం జగన్. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణకు సంబంధించిన ఫలితాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ 8 చోట్ల, అలాగే బీజేపీ 8 చోట్ల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఎంఐఎం 1 చోట హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబాబాద్ బలరాం నాయక్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ డీకే అరుణ 15,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆయన 1,83,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. రఘునందన్ రావు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ తరఫున 31,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మల్లు రవి 47,000 ఓట్ల మెజార్టీతో నాగర్ కర్నూలులో ముందంజలో ఉన్నారు. నల్గొండలో రఘువీర్ రెడ్డి 3,55,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ మెజారిటీ కూడా ఇంకా పెరుగుతోంది. ప్రస్తుతం 33,000, ఇంకా దాదాపు 1,00,000 దాకా వచ్చే అవకాశాలున్నాయి చెప్తున్నారు. ఇక పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ 84,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. కిషన్ రెడ్డి 18,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇక తెలంగాణ కడియం శ్రీహరి కూతురు వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. 1,00,000 ఓట్ల మెజారిటీ ఆవిడ సాధిస్తూ ఉన్నారు. ఇక భువనగిరి నుంచి కూడా మొత్తానికి చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి 1,00,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ 79,000 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం ఉన్నారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ 1,25,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రఘురామ్ రెడ్డి ఇక ఖమ్మం నుంచి రఘురామ్ రెడ్డి 4,00,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. బలరాం నాయక్ 1,99,000, దాదాపు 2,00,000కి చేరువలో ఉన్నారు మెజార్టీలో. ఇక డీకే అరుణ 15,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇది తెలంగాణ ఎంపీ స్థానాలకు సంబంధించి 17 స్థానాల్లో మొత్తం కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, అలాగే ఎంఐఎం 1 స్థానంలో తమ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆధిక్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట దాదాపు 1,00,000కి సంబంధించి 1,00,000 పైనే చాలా చోట్ల మెజారిటీ మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి రఘురామ్ రెడ్డికి దాదాపు 5,18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం మనం లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. బలరాం నాయక్ 2,98,000 ఓట్ల ఆధిక్యం, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అలాగే ఆధిక్యాన్ని కొనసాగుతున్నారు. ఇక మల్లు రవికి 69,626 ఓట్లు, ఇక గడ్డం వంశీకి పెద్దపల్లి 96,655 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. సురేష్ షెట్కార్ 31,626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ విధంగా మొత్తానికి కాంగ్రెస్ ప్రస్తుతం 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటిదాకా 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగితే ప్రస్తుతం ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కౌంట్ 9కి చేరుకుంటోంది. 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతూ ఉంటే బీజేపీకి సంబంధించి 7 చోట్ల లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి 1 స్థానంలో లీడింగ్లో కొనసాగుతున్నారు.